చెప్పారు ముఖ్యమంత్రి గారు, రాజకీయాలని స్కూల్లోకి ఎంటర్ కానివద్దని. పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ మీ మధ్యలోనే ఉండాలి. ఏదైనా ఉంటే గ్రామస్తులు సహకారాలు తీసుకొని రావాలి, కానీ గ్రామాల్లోకి వచ్చి గ్రామ రాజకీయాలు తీసుకొచ్చి స్కూల్స్ అనేది ఎప్పుడు కూడా చేయకూడదని చెప్పారు. వాటి మీద జాగ్రత్తగా ఎంఈ గారు అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. రాజకీయాలు ఉంటే ఎలక్షన్ టైంలోనే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కూడా గ్రామ అభివృద్ధి కోసం కానీ పిల్లల అభివృద్ధి కోసం కానీ అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. అది ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. అది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ స్కూల్కి సంబంధించి 2-3 అడిగారు. మెయిన్ స్కూల్ రూమ్స్ అడిగారు. తప్పకుండా స్కూల్ రూమ్స్ చేపిస్తాము, అవన్నీ కూడా తప్పకుండా ఇప్పిస్తాను. ఇంకోటి వచ్చేదానికి లెవెలింగ్ అడిగారు, ఇందాక చెప్పాము. డైనింగ్ హాల్ ఒకటి అడుగుతున్నారు, అది అవసరం. నిన్న మనం ఇక్కడ కూడా స్కూల్లో కాలేజీలో ఇప్పించాం అన్నమాట. మన అద్దం కాలేజీలో ఇప్పించాం. తప్పకుండా సిఎస్ఆర్ గ్రాంట్ అని వస్తూ ఉంటుంది. ఏదో ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు సిఎస్ఆర్ గ్రాంట్ ఇస్తున్నారు. దాంతో ఒక 20-25 లక్షల రూపాయలతో ఖచ్చితంగా నా వంతుగా నేను తప్పకుండా అది చేపిస్తానని చెప్పి కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కూడా ఇదే వర్తిస్తాననే దానికోసం చెప్తా ఉన్నాను. అన్ని స్కూల్స్లో బాగుండాలి, పిల్లల స్ట్రెంత్ ఉండాలి, మంచి చదువులు చదవాలి, పిల్లలు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కావాలి. ఎందుకంటే ఇవాళ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు ఓ పూట తినకైనా సరే పిల్లలు చదువుకోవాలనే దాని మీద ఎక్కువ మంది ఉన్నారు. కింద పేదింటి కుటుంబం నుంచి అందరు డబ్బులు సంపాదించినా సరే, 1000 కోట్లు ఉన్నా సరే, వాళ్ళ పిల్లలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఉంటేనే సమాజంలో అసమానతలు తొలగిపోతాయి. అందరూ కూడా ఈక్వాలిటీ వచ్చింది. అందరు సమాజంలో ఈక్వల్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ కొన్నంత ప్రయారిటీ ఈ ప్రపంచంలో ఇంకోదానికి లేదు. మీరు పేరెంట్స్ డబ్బులు ఇస్తే వాడు ఉంచుకుంటాడో పెద్ద అయిన తర్వాత పోతాయో తెలియదు, కానీ ఎడ్యుకేషన్ ఇస్తే కనుక చచ్చిపోయిన దాకా వాడు పోతే ఉంటుంది అన్నమాట. అందుకని ఖచ్చితంగా దీన్ని అన్నింటిని కూడా ఇంపార్టెంట్గా తీసుకొని ఎడ్యుకేషన్ ఉండాలి. పిల్లలకు కూడా మానసికంగా కూడా స్ట్రాంగ్గా తయారై ఉండాలి.